ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాల్లో సందడి నెలకొంది. తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంపార్ట్మెంట్లలోకి భక్తుల్ని అనుమతిస్తున్నారు. అక్కడున్న 16 తాత్కాలిక షెడ్లు నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల క్యూలైన్ తిరుమాడ వీధుల్లోకి చేరింది. విశాఖలోని సింహాచలం కొండపై జరగనున్న ముక్కోటి ఏకాదశికి దేవస్థానం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికల వద్ద రకరకాల పూలతో సుందరంగా అలంకరిస్తున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా సత్యదేవుని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు.